హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా లేటెస్ట్ టాపిక్. సో, ప్రెజెంట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా న్యూస్‌లో చూస్తున్నాం. చాలా థింగ్స్ చూస్తున్నాం. అండ్ ప్రెజెంట్ బయటున్న సాఫ్ట్‌వేర్ దాంట్లో కూడా మనకి ఏఐ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఈరోజు మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫస్ట్ ఎందుకు ఇంత డిమాండ్ ఉంది? అండ్ ప్రెజెంట్ నౌఎడేస్‌లో దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? అసలు అందులో ఏం థింగ్స్ ఉండడం వల్ల మనం దానికి అంత ప్రయారిటీస్ ఇస్తున్నాము అనేది ఈరోజు చూద్దాం. సో, ఎంతమందికి ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. సో, జనరల్‌గా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్‌లో వాటిల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. అందులో చాలా అల్గోరిథమ్స్ నేర్చుకున్నాం. దాని మీద కొంతమంది ప్రాజెక్ట్స్ కూడా చేసుంటారు. బట్ ఇప్పుడున్న నౌఎడేస్‌లో బయట ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి మనం నేర్చుకున్న అల్గోరిథమ్స్‌కి సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా? మనం నేర్చుకుంది సరిపోతుందా అంటే, మనం నేర్చుకున్న అల్గోరిథమ్స్‌తో పాటు చాలా ఎక్స్‌ట్రా థింగ్స్ అనేవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్‌లో బయట అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇది నేర్చుకున్న వాళ్ళకి లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? ఇప్పుడు ప్రెజెంట్ నౌఎడేస్‌లో సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలా అంటే, డెఫినెట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ అయితే వచ్చేసింది. ఎందుకు అంటే ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు ఏఐ మీదే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి మనకి బయట టాక్ నడుస్తుంది. బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెయిన్‌గా ఒక వెర్సటైల్ టైప్ ఆఫ్ టెక్నాలజీ కింద డెవలప్ అయిపోతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెర్సటైల్ అంటే, మనం ఎక్కడైనా నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ మీరు హెల్త్ పర్పస్‌లో అయినా సరే, లేదు ఒక బిజినెస్ పర్పస్‌లో అయినా సరే, ఏ టైప్ ఆఫ్ థింగ్స్‌లో అయినా కూడా మీరు స్కూల్ ఎడ్యుకేషన్స్ అయినా ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యాక్సెస్ చేసుకునే ఛాన్స్, అది కూడా చాలా పర్ఫెక్ట్ వేలో యాక్సెస్ చేసుకునే ఛాన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మనం నౌఎడేస్ చూస్తున్నాం. సో, దానివల్ల మనం ఇది ఇప్పుడు ప్రెజెంట్ డిమాండ్‌లో ఉండడానికి రీజన్ అయితే మెయిన్ రీజన్ అదే. అండ్ వన్ మోర్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ఆహ్, ఇక్కడ పెట్టే మనం ప్రతి ఎఫర్ట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా, అంటే మనది ఏది కూడా వేస్ట్ అవ్వకుండా ఎకనామికల్ పర్పస్‌లో కానీ, లేదు ఏ పర్పస్‌లో అయినా కూడా మనం పెట్టిన ఎఫర్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా యాక్సెస్ చేసుకునే ఛాన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉంది. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ టైం మీరు అది ప్రెజెంట్ ఒక టైంలో మనం ప్రాజెక్ట్స్ ఎక్కువ తీసుకుంటాం. వన్ టైంలో ప్రాజెక్ట్స్ రావు. బట్ ఈ ఏఐకి సంబంధించి ఎనీ టైం కూడా మనం చాలా పర్ఫెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో, నెక్స్ట్ ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఓపెన్ సోర్సెస్ బేస్ చేసుకొని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ బిజినెస్ వాళ్ళు, సో, డిఫరెంట్ టెక్నాలజీస్ వాళ్ళు అండ్ హాస్పిటల్స్, వీళ్ళందరూ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు చూస్తున్నాం ఏఐ పిక్చర్స్ అని చెప్పి చాలా యాప్స్ కూడా వచ్చేసినాయి. అండ్ మొన్న ఈ రాముడికి సంబంధించి అయోధ్య టెంపుల్ అప్పుడు కూడా కొన్ని పిక్చర్స్ బాగా వైరల్ అయినాయి. సో, అందరూ అందులో ఏఐ పిక్చర్స్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా. సో, ఇదంతా ఈజీగా జరుగుతుంది. అంటే మీరు జస్ట్ ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేసేస్తే దానికి ఒక ఏఐ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది వెరీ సింపుల్‌గా. అదే దానికున్న మెయిన్ అడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఈజియెస్ట్ వే. మీరు ఏది క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఒక ఈజియెస్ట్ వే అనేది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ అనే దాంట్లో మనకి సెక్యూర్ కెరీర్ కూడా చాలా చాలా ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. బికాస్ ఇప్పుడు ఏఐలో ఎవరైతే జాబ్ గెయిన్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా ఇయర్స్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ అయిపోతూ వెళ్ళిపోతుంది. ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా. బట్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో, అది కూడా ఒక రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎవరైతే పర్ఫెక్ట్‌గా తీసుకుంటున్నారో ట్రైనింగ్, సర్టిఫికేట్ ట్రైనింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి 100% ఫ్యూచర్ అనేది చాలా బెటర్ ఛాన్సెస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్‌కమ్ కూడా మీరు ఎక్కువ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ ఉన్న జాబ్ అయితే మీరు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ దానితో పాటు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో ఎటువంటి ఆపరేషన్స్ అయినా, ఎటువంటి థింగ్స్ అయినా కూడా మనం ఈజీగా కామన్‌గా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే వన్స్ మీరు యూజ్ చేస్తున్నారు అంటే, దాని నుంచి ఇంకా మీకు కావాల్సిన అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా అడ్వాన్స్‌డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అవి కూడా మీరు ఈజీగా బిల్డప్ చేసుకోవచ్చు. సో, అవి కూడా ఇందులో కొన్ని అడ్వాంటేజెస్. అలానే ఇక్కడ
ఇంకా చెప్పాలి అంటే మెయిన్‌గా మనకి కంపెనీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తీసుకునే ఛాన్సెస్ ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి అంటే, ఒక కంపెనీలో ఒక 100 మెంబర్స్ వర్క్ చేస్తున్నప్పుడు, ఆ కంపెనీ 100 మెంబర్స్‌కి సాలరీస్ ఇవ్వాలి. బట్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అందులో ఉన్న హ్యూమన్ లేబర్ అంటే ఎంప్లాయీస్ యొక్క కౌంట్, వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క కౌంట్‌ని తగ్గించేసుకోవడం అనేది చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అంటే ఒక 5 మెంబర్స్ చేసే వర్క్ సింపుల్‌గా ఒక టాస్క్‌తో పెర్ఫార్మ్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈక్వల్‌గా మనం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ని బిల్డప్ చేసుకున్నామో, ఒక హ్యూమన్ బీయింగ్‌తో చాలా ఈక్వల్‌గా అది వర్క్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దాంతో మనకి బిజినెసెస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కూడా హ్యూమన్ లేబర్‌ని డిక్రీజ్ చేసుకోవడం కోసం ప్రతి కంపెనీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రీప్లేస్ అయిపోతుంది. అండ్ ఇప్పుడున్న మార్కెటింగ్ వరల్డ్‌లో కూడా చాలా ఈజీగా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఫేస్ చేసుకునే ఛాన్సెస్ వచ్చేసినాయి. సో, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా మీరంటూ ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. మీరంటూ ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్స్ పెట్టారు అంటే దానితో పాటు ఆటోమేటిక్‌గా మీ మార్క్స్ అండ్ మీకు ఇంట్రెస్టెడ్ టాపిక్స్ అవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేది మీ ముందు పెడుతోంది. సో, ఇలా ఏంటంటే చాలా ఈజీగా మనం ప్రతి థింగ్స్‌లో, ప్రతి కాన్సెప్ట్స్‌లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆహ్, అక్కడ యూజ్ చేయడం అనేది చాలా ఈజీగా పెరిగిపోయింది. అండ్ దీనికి సంబంధించి డేటా సోర్స్ హబ్ కానీ, లేదు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ కానీ ఏదైనా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్ఫెక్ట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి తీసుకుంటేనే దీని నుంచి మీకు ఒక లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఏదో జస్ట్ నార్మల్‌గా తీసుకుంటే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు లైఫ్ అనేది క్రియేట్ చేసుకోలేరు. రెస్టారెంట్స్‌లో కూడా ఇప్పుడు మనం రోబోటిక్స్‌తో సప్లయింగ్స్ చూసాము. అండ్ దానికి సమ్ ఆర్డర్స్ ఇస్తే అది మనకి సంబంధించిన ఆర్డర్ అనేది మళ్ళీ పికప్ చేసుకోవటం. ఇవన్నీ కూడా నార్మల్‌గా అయితే హ్యూమన్స్ చేయాల్సిన వర్క్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల ఒక రోబోటిక్ ద్వారా మనం పెర్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది ఆర్డర్ ఫుడ్ చేసినప్పుడు. సో, అలానే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్స్‌లో కూడా మనం చాలామంది చూస్తున్నాం. అలానే షాపింగ్స్‌లో పర్సనలైజ్ షాపింగ్స్‌లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ డేస్ వచ్చేసినాయి. ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు కామన్‌గా చూసిన థింగ్ అయితే రెస్టారెంట్స్ ఎక్కువగా అండ్ మార్కెటింగ్స్‌లో, స్టడీస్‌లో చాలా హై సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. సో, అవన్నీ కూడా మనం కమింగ్ సూన్ చూస్తాం. అంటే ప్రతి జస్ట్ నార్మల్ సిటీలో కూడా అవన్నీ వచ్చేస్తున్నాయి. రోబోటిక్స్ కూడా ఇప్పుడు ప్రతి చోట మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. బికాస్ అది జస్ట్ నార్మల్ అయిపోయింది. అలానే రిమైనింగ్ థింగ్స్ కూడా మనకి నార్మల్ అయిపోయే ఛాన్సెస్ అనేవి వచ్చేస్తున్నాయి. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే పర్సన్స్ యొక్క యూసేజ్ అనేది తగ్గిపోతుంది. ఎంప్లాయీస్ యూసేజ్ అనేది తగ్గిపోతుంది. సో, ఈ లోపుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయాల్సింది సాఫ్ట్‌వేర్ పర్సన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే డెఫినెట్‌గా గెయిన్ చేయాల్సి ఉంటది. సో, దీనివల్ల మనం చేసే వర్క్ ఏదైనా కూడా స్పీడ్‌గా, ఎఫిషియంట్‌గా వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్స్‌తో చాలా పర్ఫెక్ట్‌గా చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డిమాండ్ రోల్‌ని మనకిక్కడ ప్లే చేయటానికి ద మెయిన్ రీజన్. అండ్ ఒక బిజినెస్ పర్సన్ రెవెన్యూ కూడా హ్యాపీగా ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా తన యొక్క గ్రోత్ కూడా చాలా మూవ్ అయిపోతుంది ఫాస్ట్‌గా. సో, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. సో, అందుకని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఇంకా ఫ్యూచర్ అంతా కూడా సాఫ్ట్‌వేర్‌లో ఉందామని ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పుడు లేటెస్ట్ ఏది నేర్చుకోవాలి అనే థాట్ అయితే ఉంటే, మీకంటూ ఫస్ట్ మినిమమ్ బేసిక్స్ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వెళ్ళొచ్చు. సో, అలానే కొంచెం టఫ్ అని ఫీల్ అయినా కూడా దాని మీద మనం నాలెడ్జ్ బిల్డప్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రెజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీ టైమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. దాని మీద ఇంటర్వ్యూస్ అటెండ్ చేయండి. సో, మనం ఏమీ బోదర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ సింపుల్‌గా దాన్ని గెయిన్ చేసుకుంటూ, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ దాని మీద మూవ్ అవ్వటానికి అయితే మనం 100% ట్రై చేయటం అనేది బెస్ట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. ఓకే. ఈ వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. కొన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి ఇంకా ముందు ముందు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.